సెప్టెంబర్ 18వ తేదీ గురువారం రోజు దినఫలితాల ప్రకారం మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయండి. అలాగే కీలక సంఘటనలు, ఎటువంటి జాగ్రత్తలు అవసరం, అలాగే మీ జీవితంలో జరిగేటువంటి ముఖ్య సంఘటనలు, రేపటి రోజున మీకు ఒక అద్భుతమైన రహస్య ఫలితం, ఎటువంటి అదృష్టం జరగబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఏం చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా చూస్తేనే ఏం చెప్తున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుందన్నమాట. మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి. ఈ వీడియోని ఇంకొంతమంది మకర రాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి అండి. భూమి తత్వానికి చెందిన ఈ రాశి కావడం వలన స్థిరత్వం, పట్టుదల ప్రధాన లక్షణాలను కూడా చెప్పుకోవచ్చు. అలాగే శ్రవణ నక్షత్రం, అభిజిత నక్షత్రం, అశ్విని నక్షత్రం, మృగశిర నక్షత్రంలో పుట్టినటువంటి వారిని మకర రాశి వారి కిందికి పరిగణించబడతారు. శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి సమర్థవంతమైన మానసిక శక్తి, మంచి కమ్యూనికేషన్స్, విజయం అనేది మీ సొంతం. అభిజిత నక్షత్రంలో పుట్టినటువంటి వారు విజయం సాధించే శక్తి కలిగిన వారని చెప్పుకోవచ్చండి. అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారికి మంచి ప్రారంభ శక్తి, నూతన ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. మృగశిర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి చలనం పెంచుతుంది, కానీ మకర స్వభావానికి నక్షత్రం కొంచెం కంట్రోల్ అనేది అవసరం అన్నమాట. ఈ యొక్క మకర రాశి వారి మనస్తత్వం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. పట్టుదలతో ముందుకు సాగేవారని కూడా చెప్పుకోవచ్చండి. కష్టాలను తట్టుకొని నెమ్మదిగా కానీ ఖచ్చితంగా కానీ ముందుకు పోతారు. సమయాన్ని గౌరవిస్తారు. బాధ్యతాయుతమైన విధానం, స్వీయ నియంత్రణ, కష్టం వచ్చినా ఆశను కోల్పోరన్నమాట. ఫలితాన్ని తక్షణమే కోరరు. దీర్ఘకాలంలో విజయం సాధించాలనే దృష్టితో పనిచేస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇతర రాశులతో పోలిస్తే, అంటే వృషభ, కన్య లాంటి భూమి రాశులతో పోలిస్తే మకర రాశి వారు ఎక్కువ పట్టుదలతో, ఆలోచిత నిర్ణయాలతో ముందుకు పోతారని కూడా చెప్పుకోవచ్చు. మేష, సింహ, వృచ్చిక లాంటి అగ్ని రాశులతో పోలిస్తే అతి ఉత్సాహంతో ముందడుగు వేయడం కంటే మెల్లగా, నెమ్మదిగా, స్థిరంగా ముందుకు సాగడం ప్రాధాన్యం. జలరాశులు అంటే కర్కటక, మీన ఈ రాశులతో పోలిస్తే కనుక భావోద్వేగాలకు ఎక్కువగా ప్రభావితం కాకుండా చాలా వ్యవస్థగా, నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు సాగుతారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ మకర రాశి వారు కష్టజీవులు కాదండి. వారి ప్రత్యేకత ఏంటంటే కనుక కష్టాలను సమర్థంగా ఎదుర్కొని వాటినే అవకాశాలుగా మార్చుకునే శక్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది. తాత్కాలిక దుఃఖాలను అధిగమించి దీర్ఘకాలిక విజయాన్ని సాధించే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. కష్టజీవులుగా కాకుండా ప్రతి సమస్యను ఓ మెడలోకి పుట్టుకొని విజయానికి మార్గం కనుక్కోవడం వారి ప్రత్యేక లక్షణం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగులు వచ్చేసి బ్లూ కలర్, బ్రౌన్ కలర్, ఎల్లో కలర్. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 5 మరియు 8 అండి. రేపటి రోజున ప్రేమ పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రేమ సంబంధాల్లో బలమైన అవగాహన అవసరమండి. కొత్త పరిచయాలు సానుకూలంగా ఉండే అవకాశమే ఉంటుంది. అలాగే మీకు ఇష్టమైన వారితో అర్థపూర్వక సంభాషణలు జరగడం వల్ల సంబంధాలు మరింత బలపడతాయని కూడా చెప్పుకోవచ్చు. అతి సంక్షిప్తం మాట్లాడడం వల్ల అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. ఓపెన్ మైండ్తో మాట్లాడండి. ఉద్యోగపరంగా ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం. కొత్త బాధ్యతలు మీరు అప్పగించబోతున్నాయండి. మీకు పని చేయడంలో మీ సహనంతో మంచి ఫలితాలు అయితే రావడానికి మంచి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి సరైన సమయం అన్నమాట. అంటే మీరు ఏవైనా కానీ మంచిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కదా, అది అవుతుందా లేదా అని. తప్పకుండా అవుతుందని చెప్పుకోవచ్చు. కొంతవరకు ఒత్తిడితో కూడిన సమయం, కానీ మీరు ధైర్యంగా ముందుకు సాగితే ముందడుగు వేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార పరంగా ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం. కొత్త ప్రాజెక్టులో చిన్న పెట్టుబడి మంచి లాభానికి మారే అవకాశం అయితే ఉంటుంది. కీలక ఫోన్ కాల్ వస్తే ఈ అవకాశాన్ని పట్టుకోండి. ముందుకు పూర్తిగా ఆలోచించి ముందుగా డాక్యుమెంట్ సరైనదా చూసుకోవడం చాలా ముఖ్యం. అప్రమత్తంగా ఉండండి. అవివేకంగా ప్రాజెక్టులోనికి దూకొద్దనమాట. కుటుంబ పరంగా ఎలా ఉందంటే కనుక చిన్న అపస్మారక గందరగోళాలు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చండి. సమస్యలు పరిష్కరించడానికి ఓపెన్ హృదయం, అంటే ఓపెన్ మైండ్ అనేది, సహనం అనేది చాలా అవసరమని చెప్పుకోవచ్చు. కుటుంబంలో సాన్నిహిత్యాన్ని పెంపొందించడానికి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ఆర్థిక పరంగా మితంగా ఖర్చు చేయడం మంచిది. చిన్న పెట్టుబడులు మంచి ఫలితానికి మారే అవకాశం అయితే ఉంటుంది. అప్పుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అపరిశీలిత దారుల్లోకి వెళ్ళకూడదు. రేపటి రోజున ఒక అద్భుతమైన రహస్య ఫలితం అండి మీ జీవితంలో. ఈ యొక్క మకర రాశి వారికి ఒక అద్భుతమైన అదృష్టం
వస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు గతంలో ప్రయత్నించినా కానీ ఫలితం రాకపోయినా ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక ప్రాజెక్టుల విషయంలో అకస్మాత్తుగా మంచి అవకాశాలైతే ఎదురవుతాయండి. ఒక వ్యక్తి ద్వారా మిమ్మల్ని చాలామందికి పరిచయం చేయడం జరుగుతుంది. ఇది మీ జీవితంలో పెద్ద మార్పుకు దారితీస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది కొన్ని రోజులుగా మీరు ఎదుర్కొంటున్న ఆందోళనలకు పరిష్కారం కావచ్చు. రేపటి రోజున కొత్త ఫోన్ కాల్ ద్వారా అనుకోని వ్యక్తి మీ జీవితంలోకి కీలకమైన సమాచారం అయితే ఇస్తారనమాట. మీరు ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్నటువంటి ఆ వార్త అనేది. ఉద్యోగ సంబంధిత ప్రాజెక్టులో మీరు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించబడతాయండి. వ్యాపారంలో చిన్న ప్రాజెక్ట్ నుండి పెద్ద లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. గతంలో నిలిచిపోయిన సంబంధాలు పునఃస్థాపించడానికి మంచి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు ఎదుర్కొనబోయే ముఖ్య సంఘటనలు వచ్చేసి సాయంత్రం 4 గంటల తర్వాత ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆ కాల్ మీ జీవితాన్ని కొత్త దిశగా మార్చే సమాచారం అయితే ఇస్తుంది. ఉద్యోగాల్లో సహచరులతో మంచి అవగాహన అయితే అవసరమండి. చిన్న అపస్మారక నిర్ణయాలు పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం అయితే ఉంటుంది. అందుకే చింతనగా ఆలోచించండి. కుటుంబంలో చిన్న గొడవలు, అభిప్రాయ భేదాలు ఎదుర్కొనవచ్చు. ఒప్పందానికి సానుకూలంగా ముందుకు రావడం చాలా అవసరం. రేపటి రోజున తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు, ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం. అసహ్య వ్యాపార లేదా ఆర్థిక లావాదేవీలలో పాల్గొనవద్దు. అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో త్వరపడవద్దు. ఆరోగ్యపరంగా తేలికపాటి వ్యాయామం చేయండి. ఈరోజు మనశ్శాంతిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ ఆలోచనలోకి వెళ్ళడం మంచిదైతే కాదనమాట. శుభ సూచనలు వచ్చేసి గోమాత పూజ చేయడం ద్వారా దురదృష్టం తగ్గుతుందండి. 6 గంటల తర్వాత శుభమంత్రాలు పఠించడం ద్వారా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. అవసరమైన దానాలు చేయడం అంటే అన్నదానం కానీ బలిదానం ద్వారా అదృష్టాన్ని పెంపొందించుకోవచ్చు. రేపటి రోజున మీరు ఎక్కువగా ఆరాధించాల్సినటువంటి దేవత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం పొందితే చాలా మంచిదండి. గోపూజ, సంకల్ప పూజలు చేస్తే శుభ ఫలితాలు వస్తాయి. శ్రీ విష్ణుదేవుని ప్రార్థన చాలా అనుకూలం. ప్రత్యేకంగా ఓం నమో నారాయణాయ అనే మంత్రం పఠించడం చాలా మంచిది. ఈ యొక్క మకర రాశి వారు చేయకూడనటువంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. అప్రమత్తం లేకుండా పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు. ముఖాముఖి గొడవలు చేసుకోవడం అసలు మంచిది కాదు. అసమయానికి ఆరోగ్య పరీక్షలు వదిలిపెట్టడం మంచిది కాదండి. అర్ధన్యాయ లావాదేవీలలో ఉపయోగపడడం. ఈ యొక్క సెప్టెంబర్ 18 అలాగే సెప్టెంబర్ 18వ తేదీ గురువారం రోజు మకర రాశి వారికి సాధారణంగా మంచి మార్పులు, మంచి పరిణామాలు ఎదురవుతున్నాయి. కానీ జాగ్రత్తగా, సహనంతో ఆలోచనగా ముందుకు సాగడం చాలా ముఖ్యం. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవడం మీకోసం శుభ ఫలితాలు తెస్తుంది. గోమాత పూజ చేయడం మరింత అదృష్టాన్ని పెంపొందిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మకర రాశి వారు ఎప్పుడు కూడా సమయ పాలకులండి. సమయాన్ని గౌరవిస్తారు. ప్రతి పనిని సమయానికి పూర్తి చేయాలని భావిస్తారన్నమాట. అలాగే బాధ్యతాయుతమైన వ్యక్తులను కూడా చెప్పుకోవచ్చు. ఇతరుల బాధ్యతలను స్వీకరించి నిస్సంకోచంగా చేపడతారని కూడా చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి శ్రద్ధ అనేది చాలా ముఖ్యం. మకర రాశి వారు ఆరోగ్యాన్ని ఎంతో ముఖ్యంగా భావిస్తారు. వ్యవస్థగా ఉండాలని, ఆరోగ్యంపై నిరంతరం శ్రద్ధ పెట్టే స్వభావం ఉంటుంది. కొన్నిసార్లు మితభావితత్వం ఎక్కువగా ఉండడం వల్ల కొత్త అవకాశాలు మిస్ కావచ్చు. చాలా బలమైన రక్షణ భావం కలిగి ఉండడం వల్ల కొత్త పరిచయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారని కూడా చెప్పుకోవచ్చు. సంక్షిప్తంగా చెప్పాలంటే కనుక మకర రాశి వారు ఎప్పుడు కూడా ఇతరులను ఎప్పుడు కూడా కోపడరండి. అలాగే నెమ్మదిగా కొలుచుకోగా ముందుకు సాగే స్వభావం అంటే చెప్పుకోవచ్చు. కొత్త అవకాశాలను జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఈ యొక్క మకర రాశి వారు ఎప్పుడు కూడా ఇతరులను బాధపెట్టి హింసించాలి, ఇతరులతో గందరగోళమైనటువంటి జీవితాన్ని వాళ్ళకి ఇవ్వాలి అని ఎప్పుడు కూడా ఆలోచన అయితే చేయరనమాట. చాలా మంచి మనస్తత్వం కలిగినటువంటి వారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున దాంపత్య జీవితం గురించి ఎలా ఉందో తెలుసుకుందాం. దాంపత్య సంబంధాల్లో సాన్నిహిత్యం పెంపొందించుకునే మంచి అవకాశం అయితే ఉందండి. ఓపెన్గా, ప్రేమతో, వినయంతో మాట్లాడడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు చిన్న అసమర్థలు లేదా అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ అవి బహుళంగా పరిష్కరించుకోవచ్చు. భార్యాభర్తలు ఒకరినొకరు మరింత అవగాహన కలిగి ఉంటారు. మంచి దాంపత్య సంబంధానికి శ్రీ విష్ణుదేవుడిని ఆరాధించండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రం పఠించడం మంచి ఫలితాలనైతే ఇస్తుంది. ప్రయాణాల పరంగా రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రయాణానికి అనుకూల దిక్కండి దక్షిణ దిక్కు. రేపటి రోజున మీకు దక్షిణ దిక్కులో ప్రయాణించడం మంచిదని జ్యోతిష శాస్త్రంలో సూచించబడింది. ముఖ్యంగా శాంతియుత ప్రయాణం జరుగుతుంది. వ్యాపార, ఉద్యోగ, వ్యక్తిగత ప్రయాణం ఏదైనా ఈ దిక్కులో ప్రయాణించడం చాలా మంచిది.
రేపటి రోజున జాగ్రత్తలు వచ్చేసి ప్రయాణానికి ముందు అన్ని అవసరమైన సన్నాహాలు పూర్తిగా చేయండి. ప్రయాణ సమయంలో అవసరమైన పత్రాలు, అనుమతులు, ఆరోగ్య జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. శుభ సూచన వచ్చేసి ప్రయాణానికి ముందు ఓ చిన్న గోపూజ అంటే లక్ష్మీ గోపూజ, శ్రీ విష్ణు పూజ చేయడం చాలా మంచిది. ప్రయాణ సమయంలో మంచిని ఆకర్షించే ఆత్మీయ భావంతో ఉండండి. రేపటి రోజున మీ జీవితంలో అదృష్టం అనేది తలుపు తట్టబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అనుకోని సంఘటనలు, అనుకోని అదృష్ట కారణాలు మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశాన్ని అందిస్తున్నాయండి. ఒక పెద్ద అవకాశపు తలుపు ఇప్పుడు మీ ముందుకు తెరవబోతుంది. ముఖ్యమైన ఫోన్ కాల్, ఒక వ్యక్తి ద్వారా సరైన సమాచారం, వృత్తిలో అత్యవసర సహాయం, ఇవన్నీ ఈరోజు అందరికీ కనిపించని విధంగా తప్పకుండా జరుగుతాయి. ఎటువంటి కీలక సంఘటనలు జరగబోతున్నాయంటే కనుక గతంలో మినహాయించిన అవకాశాలు మళ్ళీ వస్తున్నాయండి. ఉద్యోగ సంబంధంగా గొప్ప ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం కావడం లేదా ఉన్న ప్రాజెక్టుకు మంచి లాభం వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఓ వ్యక్తి మిమ్మల్ని అప్రత్యాశితంగా మద్దతుగా నిలబడతారండి. ప్రేమ జీవితంలో ఓ కీలక నిర్ణయం, ముఖ్యమైన సందేశం మిమ్మల్ని ఆనందానికి నింపబోతుందని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున శ్రీ విష్ణు గుడికి వెళ్ళి నమస్కారం చేయడం లేదా గృహంలో చిన్న పూజ చేయడం ద్వారా అదృష్టం మరింత పెరుగుతుంది. సానుకూల ఆలోచనలు, మంచి చర్యలు ఈ అదృష్టపు తలుపును మరింతగా బలంగా తెరవగలవని కూడా చెప్పుకోవచ్చు. మీకు రేపటి రోజున సాహసంతో, మంచి ఆలోచనతో ముందుకు సాగితే మీరు ముందే ఊహించని విజయాన్ని తప్పకుండా పొందగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ మీ జీవిత మార్గంలో కొత్త వెలుగు ప్రసారం చేస్తాయండి. రేపటి రోజున దాన ధర్మాలు చేయడం, అలాగే సాయిబాబా గుడికి వెళ్ళడం, అలాగే శివనామస్మరణ చేసుకోవడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి పనిని ధైర్యంతో ముందుకు సాగించండి. మీరు అన్నీ కూడా శుభవార్తలు వినబోతారని కూడా చెప్పుకోవచ్చండి. చూశారు కదండి, మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమంది మకర రాశి వారికి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.